పుష్ప 2 ఫేక్ కలెక్షన్ అండి, మొత్తం తెలిసిపోయింది. గట్టిగా కొడితే 1871 కోటు కొట్టింది. పోస్టర్ కూడా వచ్చింది. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ 2350 కోట్లు కొట్టేసింది అన్నారు. కొట్టదు భయ, అసలు దెంగదది. మొత్తం మాట్లాడదాం. మ్యాక్సిమం నాకు తెలిసి బాహుబలి రికార్డు దాటిందంటే దంగల్ రికార్డు దెంగేసింది అనుకున్నాను, కానీ పోలేదు భయ. దంగల్ రికార్డు అలాగే ఉన్నది. దంగల్ రికార్డు బ్రేక్ చేయాలంటే ప్రభాస్ గారి వల్లే అవుద్ది, నేను చెప్తున్నాను కదా. మొత్తం మాట్లాడదాం. ఎవరిని ఉద్దేశించి కాదు, హట్ అవుతే ఏం చేయలేం భయ. వీడియో గట్టిగా ఉంటుంది. నచ్చుతూనే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి వేద్దాం. మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 డే 1 బేబత్సం 2294 కోట్లు కొట్టింది. లైన్గా కొట్టుకుంటూ వచ్చింది భయ, కానీ లాస్ట్కి వచ్చేసరికి డల్ అవ్వింది. కలెక్షన్లో బేబత్సంగా తగ్గినాయి. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అవినాయి. పుష్ప 2ని ఎవరో దేకలేదు, అదైతే ఫ్యాక్టు. కొంతమంది ఐటీ రైట్స్కి భయపడి 2300 కోట్లు కొట్టింది, తక్కువ చూపెట్టారన్నారు మైత్రి మూవీ మేకర్స్. అలా ఏం చూపెట్టలేదు భయ. అంత వచ్చినా ఎప్పుడు చూపెట్టడానికి లేదు. ఇప్పుడు 2350 కోట్లు చూపెడితే ఐటీ దాడులు జరుగుతాయి, మొత్తం అట్టుకెళ్ళిపోతారు. ఎంత బ్లాక్ మనీ ఉన్నదో మొత్తం అట్టుకెళ్ళిపోతారో. అందుకే ఏమీ చూపెట్టలేదు. గట్టిగా కొడితే, నేను ముందే చెప్పాను, చాలా వీడియోలు చేశాను పుష్ప 2 గురించి. గట్టిగా కొడితే 1800 కోట్లు దాటుతుంది సినిమా, అంతవరకే. అది దాటడమే ఎక్కువ. టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారు. ఫస్ట్ ఒక 4 రోజులు 5 రోజులు రేట్లు ఎక్కువే ఉన్నాయి. ఫస్ట్ రోజు 1200 2000 ఐమాక్స్ బేబత్సంగా ఉన్నాయి భయ. ఫస్ట్ రోజు కలెక్షన్ చేసిందంటే టికెట్ రేట్లు పెట్టడం వల్లే, లేకపోతే అంత కొట్టే సినిమా కాదు. సినిమా ఉంది మ్యాటర్. నాకైతే పుష్ప 2లో జాతర సీన్ హైలైట్ భయ. లాస్ట్ ఫైట్ బేబత్సం, ఆ 2 చోట్ల అయితే నాకు చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎవరు చెయ్యని విధంగా అల్లు అర్జున్ గారు చేశారని చాలా వీడియోలో కూడా చెప్పాను. నాకు నచ్చింది భయ. నిజంగా అల్లు అర్జున్ తప్పించి ఎవరూ చేయలేరు ఆ యాక్టింగ్. బెస్ట్ ఇచ్చారు, ది బెస్ట్. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎగిరారు భయ, బేబత్సంగా ఎగిరారు. ఎంతలా ఎగిరారంటే మా హీరోయే నెంబర్ 1 అన్నారు. ఒక సినిమాతో ఎవరో సూపర్ స్టార్ అయిపోరు భయ. ఒక సినిమాతో ఎవరో సూపర్ స్టార్ అయిపోరు. ఇప్పుడు ప్రభాస్ గారు బాహుబలి 2 తర్వాత నెక్స్ట్ సినిమా సాహు ఇంకా ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకున్నారు. ట్రైలర్ చూశారు, బేబత్సం, అన్నీ బేబత్సంగా ఉన్నాయి. కానీ సరిగ్గా ఆడలేదు భయ మన తెలుగు దాంట్లోనే. హిందీలో చూసుకుంటే బేబత్సమైన కలెక్షన్లు వచ్చినాయి. అక్కడ నుంచి ప్రభాస్ గారు లైన్గా తీసుకుంటూ వెళ్ళారు. ఫ్లాప్లు పడతానే ఉన్నాయి. కల్కి సలారు బేబత్సమైన కలెక్షన్ చేసింది. 1000 కోట్లు కల్కి దాటింది భయ. ప్రభాస్ గారు 2 సినిమాలు ఉన్నాయి. తర్వాత సలార్ 2 వస్తుంది, స్పిరిట్ వస్తుంది, రాజా సాబ్ వస్తుంది, కల్కి 2 వస్తుంది, లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాలు మ్యాక్సిమం దంగల్ రికార్డు దాటే అవకాశం ఉన్నది భయ. అల్లు అర్జున్ గారికి కూడా అంతే. ఫస్ట్ సినిమా దాటకపోయినా, అంటే పుష్ప 2 దాటకపోయినా, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంది భయ, బేబత్సమైన సినిమా అంట. అది దాటుతుంది. రామ్ చరణ్ గారికి బుచ్చిబాబు గారి కాంబినేషన్లో ఒక సినిమా ఉంది. ఇది హిట్ టాక్ పడితే 500 కోట్లు తీసుకెళ్ళిపోద్ది. సూపర్ హిట్ టాక్ పడితే 1000 కోట్లు రామ్ చరణ్ గారికి. తర్వాత ఇంకో సినిమా ఉంది ప్రశాంత్ నీల్ గారితో. ఈ సినిమా హిట్ టాక్ పడితే నిజంగా భయ 1000 కోట్లు ఏకముక్క కింద దాడుతుంది. ఉన్నాయి భయ, చాలామంది సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ గారి సినిమా ఉంది కింగ్డమ్. ఈ సినిమా కూడా ఒక 500 కోట్లు కొట్టే సత్తాయే ఉంది. దేవరా 2 ఉంది, డ్రైగన్ మూవీ ఉంది ఎన్టీఆర్ గారికి. ఉన్నాయి భయ, కంగారు అడగకూడదు. మనం పుష్ప 2 దాటలేదంటే దంగల్ రికార్డు ఇంకా సినిమాలు ఉన్నాయి భయ. దంగల్ రికార్డు దాటే సత్తా మన తెలుగు హీరోలకే ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు. బాలీవుడ్ యాక్టర్స్ అంటే షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాన్ కూడా దాటలేడు భయ దంగల్ రికార్డు. నేను చెప్పానని కాదు, అదేదో చైనాలో ఆడి, చైనా జపాన్లో ఆడి ఇంతంత కలెక్షన్లు వచ్చినాయి. కానీ ఇండియాలో ఏం పీకలేకపోయింది దంగలం. సినిమా బాగుంటుంది, దంగల్ సినిమా నాకు ఇష్టమే, కానీ ఏం పీకలేకపోయింది భయ. సరిగ్గా కలెక్షన్ రాలేదు.
జపాన్లో బీభత్సమైన కలెక్షన్లు వచ్చినాయి. మీకు అర్థమయ్యే ఉంటుంది. పుష్ప 2 కలెక్షన్ ఎంత అంటే 1871 కోట్లు. ఇదే రియల్. 2000 కోట్లు దాటేసింది. 2350 కోట్లు దాటేసింది అనకండి. క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు దాటకపోయినా నెక్స్ట్ సినిమాతో దాడి చూపెడతారు. ప్రభాస్ గారు బాహుబలితోనే దాటుతును కానీ దాటలేకపోయారు. తర్వాత ఇంకా బీభత్సమైన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నా దాడి చూపెడతారు. సేమ్ అంతే భయ్య. రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, ఈ నలుగురు కన్ఫామ్గా దంగల్ రికార్డు దాడి చూపెడతారు. ఇదైతే రియలు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను. సారీ. జై హింద్, జై భారత్.